నమస్తే అండి. నేను రత్నపిల్ల. మేము తెలంగాణ వీర మహిళా విభాగం హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విజయోత్సవ సభకి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఆవిర్భావ సభ అని మేము అనుకోవట్లేదు, విజయోత్సవ సభ. ఎందుకంటే ఈ విజయోత్సవ సభకి పవన్ కళ్యాణ్ గారి యొక్క శ్రమ, కష్టం, ఆయన యొక్క అవమానాలు, అవహేళనలు, అలాగే ఆయన ఆర్థికంగా ఎదగకుండా చేయడం, ఇవన్నీ తట్టుకుని ఎదురొడ్డి నిలబడి అతపాతాళానికి ఇవన్నీ తొక్కి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవ సభని జరుపుతున్నారు. సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మేము వచ్చాము. అలాగే పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాను, పిఠాపురాన్ని ఒక మోడల్ సిటీగా చేస్తాను అని చెప్పడం, ఇక్కడ ప్రజలందరినీ చూస్తుంటే ఒక వరంలో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మాకు అదృష్టం అని చెప్పడం మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన చాలామంది ఏమంటున్నారంటే పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు, అదేమీ అంత ఇంపార్టెన్స్ ఉన్న శాఖ కాదు అంటున్నారు. కానీ ఈరోజు పంచాయతీ రాజ్ శాఖలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. రోడ్డు సదుపాయాలు అంటే గిరిజన గ్రామాల్లో, గిరిజన తండాల్లో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే వాళ్ళకి రోడ్డు సదుపాయమే లేదు. ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, ఓటు బ్యాంకుగానే చూశారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పాడేరులో ఆయన అభయం ఇచ్చారో ఈరోజు వాళ్ళకి రోడ్డు సదుపాయం కల్పించడం వల్ల వాళ్ళకి విద్య, వైద్యం అందడం అనేది చూస్తున్నాం. అలాగే డోలీ మోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అనడం, దాని దిశగా ముందుకు వేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పదవికే ఇవన్నీ తీసుకొచ్చారు. అంటే సామాజిక వర్గంగా చూస్తే లాస్ట్ టైము గత ప్రభుత్వంలో ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్క డిప్యూటీ సీఎంని పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటేనే అది డిప్యూటీ సీఎం పదవికి హోదా అనేది వచ్చింది. సో ఆయన మార్కు చూపిస్తున్నారు. పర్యాటక శాఖను కూడా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. పిఠాపురంలో కావచ్చు, గత ప్రభుత్వంలో చూసాము రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆమె పర్యాటక శాఖ మంత్రి అంటే స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ చేయడం ఇది ఒకటే ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పర్యాటక శాఖను కూడా డెవలప్ చేయడము మనం చూస్తున్నాము. సో ఇలా విప్లవాత్మకమైన మార్పులతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఒక జననాయకుడిగా ఎదుగుతున్నారు, తన మార్కుని చూపించుకుంటున్నారు. పార్టీలో లేనప్పుడే, అధికారంలో లేనప్పుడే తన సొంత డబ్బుల్ని ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఈ రాక్షస పాలనకి అంతమొందించే దిశగా ముందుకు వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అని. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఇప్పుడు కూడా ఓట్లు వేస్తే ఆయన అసెంబ్లీలోకి రాకుండా ఇప్పుడు దాకా ఆయన చేశారు. ఈ మొన్న అసెంబ్లీకి ఎందుకు వచ్చారంటే 60 రోజులు అసెంబ్లీలోకి రాకపోతే ఎమ్మెల్యే పదవి పోతుంది అన్న ఒక ఉద్దేశంతో వచ్చారు. కానీ ప్రజా సమస్యలను పట్టించుకోవడానికి ఆయన అసెంబ్లీలోకి రాలేదు. సో వెనక ఉన్న బ్యాచ్ అంతా కూడా దుర్భాషలాడడం, అవమానించడం, అవహేళన చేయడం ఇదే పనిగా పెట్టుకుని రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేశారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కొన్ని మంచి పథకాలతో ముందుకు దూసుకెళ్తూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మేము ఏ స్థాయిలో అయితే చూడగలుగుతామో, చూడాలని అనుకుంటున్నామో ఆ స్థాయిలో చూసే రోజు అతి తొందరలో ఉంది అని మేము ఆశిస్తున్నాము. సో ఈ విజయోత్సవ సభలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు.